వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. మేమందరం కలిసి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని సడన్గా ప్లాన్ వేసుకున్నాం. ఎక్కడికి వెళ్దాము అని అనుకున్నప్పుడు విజయవాడ కనకదుర్గాదేవి టెంపుల్కి వెళ్ళిపోదాము అని సడన్గా అట్లా బయలుదేరిపోయామన్నమాట, టికెట్స్ బుక్ చేసుకొని. లాస్ట్ టైం కూడా మేము విజయవాడకు వచ్చినప్పుడు ఆర్కే రివర్ ఫ్రంట్ అని ఒక హోటల్లో రూమ్స్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా అదే హోటల్లో తీసుకున్నాం, ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టు మా విండో నుంచి అక్కడ అమ్మవారి గుడి కనిపిస్తుంది అనమాట. సో దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. యాక్చువల్గా గుడికి వెళ్ళే ముందు ఒక వినాయకుడిది టెంపుల్ వస్తుంది అనమాట. ఐ థింక్ 3-way రోడ్ కలిసే జంక్షన్ అనమాట. ఆ జంక్షన్ దగ్గరనే ఈ హోటల్ ఉంది. యూజువల్గా మనం కూడా అక్కడ ఒకవేళ మనం గుడికి వెళ్ళడం స్టార్ట్ చేయాలంటే ఆ గణేశునికి మొక్కి బయలుదేరుతాం అనమాట. సో అదే హోటల్లో రూమ్స్ తీసుకున్నాం మాకు, మా అత్తయ్య వాళ్ళకి. సో రూమ్స్ అయితే చాలా బాగుంటాయండి, కన్వీనియంట్గా ఉంటుంది. రూమ్కి వెళ్ళిపోయి మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ దర్శనానికి వెళ్ళినాము. ఎందుకంటే మేము మధ్యాహ్నం రీచ్ అయ్యాం కదా, చాలా వేడిగా ఉండే, డిసెంబర్ అయినా సరే చాలా వేడిగా ఉండే. అయితే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అట్లా 6 o'clock బయలుదేరినాం దర్శనానికి. అయితే మాకు అక్కడ విజయవాడ చేరుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, భవానీ దీక్షలు విరమించుకునే వాళ్ళు డిసెంబర్ 21st to డిసెంబర్ 25th ఇట్లా ఇరుములు సమర్పించుకోవడానికి వచ్చే రోజులంట. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ టైంలో మేము వెళ్ళాము. అండ్ ఆ టైంలో రెగ్యులర్గా మన దర్శనం ఎలా అయితే ఉంటుందో అలా ప్రొసీజర్ లేదు, చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఫ్రీ దర్శనం అయినా సరే ఈ లైన్స్లో వాటర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అవసరమైతే ఎగ్జిట్ అవ్వడానికి చాలా ఎగ్జిట్స్ కూడా పెట్టారనమాట. అండ్ నడుస్తూనే వెళ్ళాలి మనం కొండపైకి. ఇలా మనకి రెగ్యులర్గా ఉన్నట్టు మనం యూజువల్గా వెహికల్ పైన పెట్టుకొని అక్కడ ఫోన్ డిపాజిట్ చేసి దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా, అట్లా ఏమీ లేదనమాట. అన్నీ ఉచిత దర్శనం లైన్సే. సో అట్లా మనం అందరం తప్పకుండా ఎక్కి వెళ్ళాల్సిందే ఈ భవానీ దీక్షలు విరమించుకునే టైంలో. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు ఇది కూడా నెక్స్ట్ టైం ఒకవేళ చూసుకోవాలంటే చెక్ చేసుకోండి. మాకైతే ఇది కొత్తగా తెలిసింది. ఏదైనా సరే దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఫ్రీగా ఉందన్నమాట. మనకి రష్ ఏం లేదు, చాలా మంచిగా ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ టెంపుల్ స్టాఫ్ అయినా సరే. అట్లా మేము దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఈసారి నేను కొత్తగా ఇది చూశాను. మెట్ల దారి నుంచి దిగాము. మెట్ల దారి నుంచి దిగినప్పుడు మాకు ఈ చెట్లు కనిపించాయి. ఇలా రకరకాల మన సింహరాశి, కర్కాటక రాశి, ఇలా రాశులతోటి చెట్లు ఉన్నాయి. ఇదేంటబ్బా ఇంట్రెస్టింగ్ ఉందని అయితే చూశాను. అండ్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇరుముళ్ళు సమర్పించుకోవడానికి ఈ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ అందరూ సమర్పిస్తున్నారనమాట. ఇరుములు సమర్పించుకున్న తర్వాత ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ హోమగుండం కూడా ఉందన్నమాట, హోమం చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే ప్రసాదం కౌంటర్స్ కూడా పెట్టారు. మీరు చూసినట్టు చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. అక్కడ అమ్మవారి పటాలు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదా అమ్మవారి కంకణాలు అట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. లడ్డూలు అయితే అన్నీ ఒక 6 లడ్డూస్ కలిపి ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లడ్డూస్ అయితే మేము తీసేసుకున్నాము. అండ్ కొంచెం బయటికి వచ్చేసిన తర్వాత ఎగ్జిట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మా హోటల్ ఉంది కదా, సో అన్నీ చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మేము పానకాల స్వామి ఆలయంకి అయితే వెళ్ళబోతున్నాము. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.